నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సొసైటీలో ఏజ్కి సంబంధం లేకుండా నేను అందరినీ పిల్లల్లా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఎడ్యుకేట్ చేయాలి, అందరు బాగోగులు చూసుకోవాలి, అందరు సంతోషంగా ఉండాలని వీడియోలు చేస్తున్నాను. అవును, మీరు మంచిగా చేస్తున్నారు, బట్ ఆ సొసైటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు కదా. జవాబు దొరకాల్సిన వాళ్ళకి దొరికేస్తున్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో చూడండి, 10 మంది తిడతారేమో, 50 మంది థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్, ఇట్ ఈస్ హెల్పింగ్ మీ. కామెంట్స్ని పట్టించుకుంటారా? అన్నీ చూస్తా, పట్టించుకోవాల్సినవి పట్టించుకుంటా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటా, మురిగే కుక్కలు ఉంటాయి, మురిగే కుక్కలు పట్టించుకోను. ఏదైనా కుక్క క్యూట్గా వచ్చి నాతో ఆడుకుంది అనుకో, వెళ్ళి ఆడుకుంటా, నేను కుక్క పిల్లని అయిపోతా. యాక్చువల్లీ నాకు ఇంకొక డౌట్ ఉండే, మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇంకోటి వచ్చింది. మీకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం అని, ఆ మ్యూజిక్కి సంబంధించిన ఒక పర్సన్తో రిలేషన్లో ఉండేవాళ్ళని. అవునా? అది ఎందుకు అయ్యింది? అది మీ ఇష్టంతోనే మీ దీంతోనే వెళ్ళారు కదా, మరి అది ఎందుకు బ్రేకప్ అయ్యింది? అది దీన్ని చాలా టాక్సిక్ ఉండేది. బానే కనుక్కున్నానా? దీన్ని కార్మిక్ రిలేషన్షిప్ అని చెప్తా. ఎప్పుడైతే ఒక సోల్ ఎక్స్ట్రీమ్ ట్రామా నుంచి వచ్చి ప్రేమ అనే డెఫినేషన్ అర్థం కాక కొట్టుకుంటుంటాం చూడండి, ఈ కార్మిక్ రిలేషన్షిప్ ఏంటంటే కథార్సిస్ అనేది ఒక ఫినామినా ఉంటుంది మనకి. మీకు ఐడియా ఉందా? స్పిరిచువాలిటీ తెలిస్తే కొంచెం, లేదా హిందూయిజం కరెక్ట్ క్లారిటీ ఉంటే ఇప్పుడు మనుషులను అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. కథార్సిస్ అనే ఫేజ్లో కార్మిక్ అనేది ఫైనల్ ఫేజ్ అనమాట. అంటే మనకి ఇల్యూజన్స్, అంటే నా మొగుడు, నా ఫ్యామిలీ, నా కోరికలు, నన్ను ఇట్లా చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఇవన్నీ డెల్యూషన్స్లో ఉంటాం. కానీ రియాలిటీలో నేను చూస్ చేసుకున్న మనిషి, అంటే మనకి బేసిక్గా నా కోసం నేను నిలబడలేదు ఎప్పుడు. సో నా కోసం నేను నిలబడాలి అంటే ఇచ్చి కొట్టాలి ఒకటి. కొట్టాలంటే ఫిజికల్గా కాదు, మెంటల్గా. సెల్ఫ్ రెస్పెక్ట్. దెబ్బ తగిలితే జ్ఞానం వస్తుంది అంటారు కదా, ఆ జ్ఞానం రావడానికి తగిలిన దెబ్బది. సో చాలా ట్రామటైజ్ అయిపోయా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఆరోగ్యం మొత్తం గుడిసిపోయింది. ఆయన కూడా ఇబ్బంది పెట్టారు అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టాలని పెట్టరు. వాళ్ళు ప్రేమలో పెరగాక ట్రామాలో పెరిగి వాళ్ళు ప్రేమ అనుకుంటూ ట్రామానే ఇచ్చారు. సో ఐ ఫర్గివ్ దెమ్, బికాజ్ వాళ్ళు సంతోషంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పేట్రియార్కి పితృస్వామ్య వ్యవస్థ మొగోడిని ఎలా కుడిపించిందంటే, ఇలా రాక్షసుడిని, జంతువుని తయారు చేసి కుడిపించింది. సో ప్రేమ, అమ్మ ప్రేమ సరిగ్గా అర్థం చేసుకొని మొగుడు చేసే పనులు ఇవి. వచ్చే అమ్మాయిని హింస పెడతాడు. సో మదర్ ఉండి ఎప్పుడైతే హీల్ చేసుకుంటారో అబ్బాయిలు, అప్పుడే అమ్మాయిలను సరిగ్గా ప్రేమించగలుగుతారు. అమ్మాయిలు ఎప్పుడైతే ఫాదర్ ఉండి హీల్ చేసుకుంటారో అప్పుడే కరెక్ట్ మొగుడిని ప్రేమించగలుగుతారు, కరెక్ట్గా ప్రేమించగలుగుతారు. నాకు గాయత్రి గ్రూప్తో మాటలన్నీ బాగా నచ్చుతున్నాయి, అన్నీ బాగున్నాయి, జనాలకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ బూతులు లేకుండా ఎందుకో మన బేసిక్గా మన వాళ్ళు బూతులు అంటే యాక్సెప్ట్ చేయరు, బోల్డ్నెస్ యాక్సెప్ట్ చేయరు. అది ఎందుకో తెలీదు, నాకు తెలియదు. మీకేమైనా తెలుసు, ఐడియా ఉందా? అంటే పద్ధతి, పవిత్రత అని అది యూఎస్పీ పెడతారు కదా. ఇప్పుడు మనకి ఏంటి, అందరూ తెల్ల బట్టలు వేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని బట్టలు వేసుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు బురదలో పడాలనుకోడు. కానీ బురదలో పడకుండా ఉంటామా జీవితంలో? ఏదోసారి పడుతూ ఉంటాం కదా. అది పడకపోయినా కారీలు. ఎగ్జాక్ట్లీ. అలా బురదలో పడ్డప్పుడు ఏమైందంటే కోపం వస్తుంది. సో అలా సర్వైవల్ మోడ్లో ఉన్న మనుషులు ఎప్పుడు బూతులు డిఫెన్స్గా వాడతారు. ఇది ఏంటంటే, నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నాను, బూతులు చాలా మంది మాట్లాడుతారు. మహేష్ బాబు సినిమాలో అన్న మాటలు ఉన్నాయి. మన రామ్ చరణ్ తేజ్ది పెద్ద సినిమా ఉండే చూడండి, దాన్ని రామ్ చరణ్ రంగస్థలంలో బూతు వాడలేదు. నాకు రాలేదేంటి సడన్ గా? అదే ఇది గుర్తు తెచ్చుకుంటున్నాను. ఆయన కొంచెం వినపడదు కదా, అది గుర్తు తెచ్చుకుంటున్నాను. అట్లే అందులో బూతులు మాట్లాడారు. బూతులు అనేది అందరూ మాట్లాడతారు. ఇక్కడ ఏంటంటే ఆడపిల్లని కాబట్టి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి, దెప్పడం ఈజీ కాబట్టి, తొక్కాలి కాబట్టి, నా వాయిస్ లేవకూడదు కాబట్టి అంటే బేసిక్ అబ్బాయిలను కూడా తిడతారు. అసలు బూతులు అనేది డిఫెన్స్ అండి. బేసిక్ దాని మీద కూడా ఒక యూట్యూబ్ వీడియో చేశాను. అదే అది లేకుండా ఇంకొకటి సైకలాజికల్గా ఈ మధ్యనే అంటే రీసెర్చ్లో కనుక్కున్నది ఏంటంటే, బూతులు మాట్లాడిన ప్రతిసారి డోపమిన్ రిలీజ్. నేను విన్నా, అది రీసెంట్గా విన్నాను, అది కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే, నిన్ను గట్టి గిల్లేస్తా. ఇది ఏంటి, సీక్రెట్గా గిల్లుతా, ఇది ఎవరికి కనిపించదు. నువ్వు అప్పుడు బూతు మాట్లాడతావు, బూతు మాట్లాడితే అది రికార్డ్ చేస్తావు. ఈ గిల్లదు ఎవరికి కనిపించట్లే, బూతు మాట్లాడితే కనిపిస్తుంది. మనుషులు బూతు మాట్లాడదంటే గిల్లద్దు.
సొసైటీ గిల్లుతుంది, హరాస్ చేస్తుంది. అంటే అదే 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 మెటఫార్గా చెప్తున్నా, సొసైటీ ఈజ్ నాట్ లెట్టింగ్ మీ. అమ్మాయిలని అబ్బాయిలని ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో వాళ్ళు జీవితంలో సంతోషంగా లేరు, వాళ్ళకి రెస్పెక్ట్ దొరకట్లేదు. సో అది డిఫెన్స్లో వచ్చే మాటలు. వాళ్ళని తప్పు అని చెప్పే కంటే వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో మనం ఇప్పుడు ఒక చెట్టు సరిగ్గా పెరగట్లేదు అనుకో గార్డెన్లో, మనం సాయిల్ని కరెక్ట్ చేస్తాం కానీ చెట్టు ఎందుకు పెరగట్లేదు అనం కదా. సొసైటీ బాగుపడాలి ఫస్ట్. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు జనాల నుంచి? సంతోషంగా ఉండాలి అందరూ, ఎవరిని ఏమైనా హర్ట్ చేసుకోవద్దు, సెల్ఫ్ వర్త్ తెలుసుకోవాలి అందరూ. ఫస్ట్ నాకు నేను ఇంపార్టెంట్, నా సెల్ఫ్ వర్త్ నేను వాల్యుబుల్ అని అర్థమైతే అంత సొసైటీ సెట్ అయిపోతుంది. దానికోసం నా వంతు ఏమంటారు ఉడత సహాయం నా యూట్యూబ్ వీడియోల ద్వారా చేస్తున్నాను. మళ్ళీ నాకు డౌట్, ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఏమో నాకు అర్థం కావట్లేదు. సినిమా చేస్తాను, ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేస్తాను. సినిమా డెమో షూట్ చేసిన తర్వాత ఫిలిం బజార్ అని ఒక ప్లేస్ ఉంది గోవాలో, అక్కడ మొత్తం డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ వస్తాయి, వేరే కంట్రీస్ నుంచి ప్రొడ్యూసర్స్ వస్తారు. అక్కడ వాళ్ళకి నచ్చితే ఇక్కడ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. అక్కడ పెద్ద డోర్ ఓపెన్ అయింది నాకు, అది కూడా సాగరే తీసుకెళ్ళాడు 2 years బ్యాక్. అక్కడ ఏంటంటే మన స్టోరీ డెమో ప్రజెంట్ చేసుకోవచ్చు, మన స్టోరీ నచ్చింది అనుకోండి అక్కడదక్కడ ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టేస్తారు. అదొక ఆప్షన్ ఉంది. ఇంకా మా చిన్న చెల్లి అక్టోబర్లో కొన్ని డబ్బులు సేవ్ చేస్తుంది నా కోసం. సో కొంచెం బిజినెస్ స్టార్ట్ చేయడానికి చిన్నపాటి ఇన్కమ్ సోర్స్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఐడియాస్ అన్ని క్యూరేట్ చేస్తున్నా. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని. అది ఇన్ని ఉన్నాయి, మీ పాత యాంకర్ జాబ్ ఎందుకు రావాలనుకోలే? యాంకర్ జాబ్ కోసం నా కొంచెం హెల్త్ బాగా యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, న్యూస్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్ అన్నీ తిరిగా. చెప్పా కదా, నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. తిరిగా. అందుకే ఇప్పుడు యూట్యూబ్లో నేను ఏం చేస్తున్నా, యాంకరింగే చేసుకుంటున్నా సొంతగా, ఏమీ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి పాడ్కాస్ట్ ఇచ్చి నాకు కొన్ని చాలా తెలియని విషయాలను చాలా తెలిసేలా చేసినందుకు. అండ్ నేను ఇంకో చాలా మిస్ అయ్యానని అనిపిస్తుంది. తప్పకుండా నేను మళ్ళీ ఇంకొకసారి మీతో ఇంకో పాడ్కాస్ట్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అదే కాకుండా మీరు మీ లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, అంటే మీ మాటలు విన్నప్పుడు మంచిగా ఉన్నారు కదా, మంచి జరగాలి అది కోరుకుంటూ, మీ కష్టాలన్నీ తీరిపోవాలని, మంచి ఆఫర్స్లో ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇంకా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇదైతే నేను ఈ మాట ఎక్కువ అనడం స్టార్ట్ చేశా. ఐఎమ్ మేనిఫెస్టింగ్ పీస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ అవర్ కంట్రీ. అంటే ప్రపంచంలో ఉన్న అందరూ ప్రశాంతంగా ఉండాలని. నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేసా, విష్ణుప్రియ భీమినేని. తను కూడా నేను వైబ్రేషన్స్ తీసుకుంటున్నా, తను అలాగే మాట్లాడింది నా ఇంటర్వ్యూ. తన్ని చూసే దాని తర్వాత మీరేనా సేమ్. నేను అదంతా పోవడానికి, నా నెగిటివిటీ పోవడానికి నాకు ఆ వైబ్రేషన్స్ తీసుకుంటా, అలా అయింది. థ్యాంక్ యూ, ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు